భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఈరవెండి గ్రామ పంచాయతీ పరిధిలోని కోసగుంపులో గిరిజనులు ఫారెస్ట్ అధికారుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణ నేపథ్యంలో భద్రాచలం ఆర్డీఓ బూర్గంపాడు తహసీల్దార్ అటవీశాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘటితంగా గ్రామాన్ని సందర్శించారు. స్థానిక గిరిజనులతో చర్చించి వారి ఆవేదనలను వినిపించుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు నాయకులు గిరిజనులకు భరోసా ఇచ్చారు. ఇవాళ అందరూ పిఓ సారు, ఎఫ్డిఓ సారు, మండలం ఇన్ఛార్జి రేంజర్ సార్ వచ్చారు. అందరు వచ్చినాక నిర్ణయం తీసుకున్నది 3 ఎకరాల పట్టాలు ఇప్పిస్తామన్నారు. 3 ఎకరాల పట్టాలు ఇప్పిస్తామన్నారు. మేమున్నాము. మీకు ఎప్పుడు రేంజర్ బూర్గంపాడు మండలం ఈరవెండి గ్రామ పంచాయతీ పరిధిలోని కొసగుంపులో జరిగినటువంటి చిన్న అనివార్య కారణాలతో జరిగినటువంటి సంఘటనలపై పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ల గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ కమిటీ నాయకులందరూ కూడా సంఘటన స్థలానికి ప్రదేశంపైకి పరిశీలించడానికి వచ్చి వారి యొక్క సమస్యలను వివరంగా విని సంబంధించిన ఉన్నతాధికారులకు తెలియజేసి వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. దీనిపై స్థానిక ఆర్డీఓ భద్రాచలం గారు, స్థానిక తహసీల్దార్ గారు, రేంజర్ గారు కూడా అందరూ కూడా ప్రదేశంపైకి వచ్చి పరిశీలించారు. వారి యొక్క అందరి సమక్షంలో ముఖాముఖిగా అందరితో సవివరంగా మాట్లాడి ఈ యొక్క సమస్య పరిష్కారానికి ఒక దారి చూపించి అందరూ ఏకగ్రీవంగా ఇక్కడ ఉన్న ఆదివాసులు అందరూ కూడా మాకు ఏదైతే పాత పోడు కొట్టుకున్నామో వాటన్నిటికి కూడా 3 ఎకరాలు మాకు 34 కుటుంబాలకి 3 ఎకరాల చొప్పున ఇచ్చేయండి, మిగతాది ఏమంటే మీ గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చని ఏకగ్రీవ తీర్మానంగా అందరూ కూడా ఏకీభవించారు. దానితో ఉన్నతాధికారులు కూడా సంబంధిత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ యొక్క విషయాన్ని వివరించడం జరిగింది. దానికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అధికారులు అందరం సమక్షంలో ఒప్పుకొని వారందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో అంతా మంచిగా ఉండాలని చెప్పేసి అందరూ ఒకరికొకరు కరచలనం చేసుకొని ఈ యొక్క సమస్యను ఇంతటితో ముగించాలని చెప్పేసి అందరూ ఏకగ్రీవంగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ యొక్క సమస్యను ఏదైతే పరిష్కార మార్గం దిశగా చూపించడం జరిగిందో స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర గారి చొరవతో ఈ యొక్క ఆదివాసీల్లో ఏ రోజు కూడా ఎప్పుడు ఏ సహాయం చేసినటువంటి కొందరు పార్టీ నాయకులు ఇక ఆదివాసీలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి చూసి ఫెయిల్ అయినట్లుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏదైనా ఆదివాసీలకి అభివృద్ధి కోసం పాటుపడ్డారంటే పూర్వంలో కూడా స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క కొసగుంపుకి బోరింగ్లు ఎటువంటి నీరు ఆధారం లేనటువంటి కొసగుంపు కూడా బోరింగ్లు వేసి వీళ్ళని ఆదుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వీరి యొక్క సమస్యలు ఏది ఉన్నా కూడా ఇంతకుముందు కూడా పాయ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారి యొక్క సమస్యలపై ఫారెస్ట్ అధికారులకి ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి ముందు కూడా ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి కోసం మీ అవసరాల కోసం ఆదివాసీలను అడ్డు పెట్టుకోకూడదని వాళ్ళకి వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచైనా సమస్యలపై పరిష్కరించే దిశగా దారి చూపించాలని తప్పించి సమస్యని జటలం చేయకూడదని ఎవరైతే ఈ యొక్క సంఘటనలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందు ఇలాంటి సంఘటనలను కాంగ్రెస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో కొసగుంపు ఆధ్వర్యంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు ఈరవెండి గ్రామం ఆ గ్రామంలో గల కొసగుంపుకి రావడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మరియు ఫారెస్ట్ అధికారులు, తహసీల్దార్ గారు, మరి ఆర్డీఓ గారు ఇక్కడ జరిగిన ఘర్షణ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది ఏంటనేసి పరిశీలించి చూసాము. ఇది వీళ్ళు పోడు మా చేలకు వస్తుందేమో అనేసి ఆతృతతో వెళ్ళి ఫారెస్ట్ వాళ్ళతో వీళ్ళే గొడవ పెట్టుకోవడం జరిగింది. అయితే మేము భయంతో మా చేలకి ఏమన్నా వచ్చి ఇలా చేస్తారేమనేసి మేము వెళ్ళామనేసి మేము చెప్పడం జరిగింది. అది కాదు, మాకు ఇట్లా ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మాకు సార్ పంపించారు. వాళ్ళ ఆదేశాల మేరకు మేము వచ్చాము మీకు న్యాయం చేయడానికి అనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సారు ఆదేశాల మేరకు మేమంతా కలిసి వాళ్ళతో మాట్లాడి అధికారులతో అందరితో మాట్లాడి ఫారెస్ట్ అధికారులతో కూడా మాట్లాడి తలా 3 ఎకరాలు ఇంటి స్థలం కూడా ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది.
అందరికీ ధన్యవాదాలు.